వెంకటకృష్ణారావు గారితో అంటే చిన్నప్పటి నుంచి ఆయన పెద్ద ఆయన చూసినటువంటి అనుభవం ఉంది. ముఖ్యంగా 77వ సంవత్సరంలో 77-78లో 10th క్లాస్ చదువుతున్నాం నాగాలంక హై స్కూల్లో. ఆ రోజుల్లో తుఫాన్ వచ్చిన సందర్భంలో ఆయన మామూలుగా చెప్పులు లేకుండా కూడా అట్లా నడుచుకొని ఆ ప్రాంతాలన్నీ దివిసే ప్రాంతాలన్నీ కూడా తిరిగినటువంటి మహానుభావుడు ఆయన. అదే తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కొల్లూరు కోటేశ్వర గారితో మాట్లాడాలి అంటే ఆయన రండి వెళ్దామని చెప్పి నేను రాంకోటి తులసిదాసు వీళ్ళంతా కలిసి బస్సులో ఆర్టీసీ బస్సులో ఇక్కడి నుంచి బందర్ నేను అమ్మో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అట్లా అనుకుంటే అది పెద్ద పైన తిప్పుకుంటే ఆయన ఆర్టీసీ బస్సులో సాధారణ వ్యక్తిలాగా మమ్మల్ని కూడా ఆయన ఎమ్మడి పెట్టుకొని తీసుకెళ్ళి మధ్యపట్టినటువంటి మహానుభావుడు. మరి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి అలాంటి మహానుభావుడు కొడుకుగా పుట్టినటువంటి బుద్ధప్రసాద్ గారు కూడా వారి యొక్క విలువని గౌరవాన్ని పెంచే స్థాయిలోనే ప్రపంచవ్యాప్తంగా మనలు పొందుతున్నారు. మన తెలుగు భాషా సంస్కృతిని కూడా అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. బుద్ధప్రసాద్ గారు అంటే కవులకు, రచయితలకు, పండితులకి, అట్లాగే సామాన్య జనానికి, పాపలకు అందరికీ కూడా చక్కటి అభిమానం. మరి అట్లాగే వారి అడుగుజాడల్లోనే మనవడు చిరంజీవి వెంకటరామ్ కూడా ఇవాళ గ్రామీణ యువజన వికాస సమితిని ఏర్పాటు చేసి ఆ సంయుక్త ఆధ్వర్యంలోనే ఇవాళ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా రైజింగ్ స్టార్ అటువంటి మన మండల రాజాని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంటే చాలా కార్యక్రమాలకి వెళ్లాల్సి ఉంది కాబట్టి గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ బుద్ధప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్.